హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలుగుతున్నది. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. ఈ దినమంతా మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ దినమే కాదు, ప్రతిదినం మీ బ్రతుకు దినములన్నీ కృపాక్షేమాలు మీ వెంట రావాలని వస్తాయి. అది దేవుని యొక్క వాగ్దానం. కనుక కృప మరియు క్షేమం మిమ్మల్ని వెంబడించాలని ఒక దేవుని సేవకునిగా కోరుతున్నాను. దేవునికి స్తోత్రం. మనము యోహాను సువార్తను 1వ అధ్యాయాన్ని ధ్యానిస్తున్నాం. యోహాను సువార్త ఇంచుమించు మొదటి 21 అధ్యాయాలు కంప్లీట్ చేసుకున్నాం. సుమారు 640 సందేశాలు. మరలా తిరిగి మనం కొన్ని మిస్ అయినటువంటి భాగాలు మరింత కొద్దిగా లోతుగా అవగాహన కోసం మరలా రివిజన్ చేసుకుంటూ ఉన్నాం, అనగా రివైండ్ చేసుకుంటూ ఉన్నాం. అనగా పాత మెసేజ్లే మళ్ళీ కాదు, ఇవి పాత మెసేజ్ లాంటివో నాకు తెలియదు, కానీ నేను పాత మెసేజ్లు ఏం చూడడం లేదు. ప్రార్థనాపూర్వకంగా అధ్యాయాన్ని మళ్ళీ చదివి మనకు మరింత అవగాహన కలవాలంటే మనం ధ్యానించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఊరినే అవగాహన కలగదు. ఊరినే వివరణ ఇచ్చేటువంటి ఆ జ్ఞానం, సమాచారం దేవుడు మనకు ఇవ్వాలి అంటే మనం ఎంతగానో ధ్యానించాల్సినటువంటి అవసరం ఉంది. ధ్యానించాలంటే మనం చదవాలి. చదవడం ద్వారానే ధ్యానించడం వీలవుతుంది. ధ్యానించడం ద్వారానే అన్వయించడం వీలవుతుంది. అన్వయించుకోవడం ద్వారానే మనం దాన్ని ఇతరులకు వివరించడం సాధ్యమవుతుంది. అన్వయం లేకుండానే మనం ఏదైనా చేయొచ్చు. అన్వయం లేకుండా ఇతరులకు మనం వివరిస్తే అది అభినయంలాగా ఉంటుంది అంతవరకే, కానీ అది నటనలాగా ఉంటుంది, అది వేషధారణలాగా ఉంటుంది, కానీ అది వాస్తవికతతో కూడుకున్నట్టుగా ఉండదు. దేవుని స్తోత్రం. రండి మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం. స్తోత్రం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. గత ఎపిసోడ్లో మనం 3 అపోహలకు అంతం పలకడానికి కొన్ని విషయాలు, కొన్ని వివరాలు ఇస్తున్నాడు. అలా కాదు, ఇలాగా అని యోహాను చెప్పడాన్ని మనం చూస్తున్నాం. దైవికమైనటువంటి వెలుగును గురించి, దైవికమైన వెలుగు యేసేనని, యోహాను కాదని, ఒకవేళ మూలాలు యోహాను కన్నా బలమైన మూలాలు యేసు ప్రభు కలిగి ఉన్నాడు. మూలాలను బట్టి కాదు, కానీ తన కుమారుడు యోహాను సేవకుడై ఉన్నాడు, కానీ యేసు కుమారుడై ఉన్నాడు. మోషే ఏ విధంగా సేవకుడై ఉన్నాడు, అలాగే యోహాను సేవకుడై ఉన్నాడు. కానీ యేసు మోషే కన్నా, యోహాను కన్నా గొప్పవాడైన యేసు ఆయన కుమారుడై ఉన్నాడు, స్వతంత్రుడై ఉన్నాడు, ఇంటి మీద అధికారిగా ఉన్నాడు. సరే, ఇంటి మీద అధికారి అంటే ఏ ఇల్లు అని అడగొద్దు. ప్రస్తుతం మనం వీటి గురించి అప్పుడప్పుడు మాట్లాడుకుంటున్న విషయాలేవి. గత ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు ఏంటి అంటే, దైవికమైన వెలుగును గురించినటువంటి అపోహను, అంతేకాకుండా దైవికమైన సంతానాన్ని గురించినటువంటి అపోహను, అంతేకాకుండా దైవికమైనటువంటి దర్శనాన్ని గురించినటువంటి అపోహను అంతం చేసి మాట్లాడి ఆత్మ సంబంధమైన విషయాలు రాసినటువంటి యోహాను సువార్త 1వ అధ్యాయంలోని లోగోస్ కీర్తనలోంచి మనం కొన్ని విషయాలు ఆలోచించాం. ఈ సమయంలో మనం 1వ అధ్యాయము 9వ వచనంలో వాడుక భాషలోని బైబిల్లో కూడా మనం చదివితే అందులో మనకి ఇలా కనిపిస్తుంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం. ప్రతి ఒక్కరికి వెలుగునిచ్చే ఆ నిజమైన వెలుగు ప్రపంచంలోనికి వస్తూ ఉన్నాడు. ఫర్ ద పర్ఫెక్ట్ లైట్ ఆఫ్ ట్రూత్. పర్ఫెక్ట్ లైట్ కాదు, పర్ఫెక్ట్ లైట్ ఆఫ్ ట్రూత్ అనగా సత్యం యొక్క పరిపూర్ణమైనటువంటి ఆ వెలుగు లోకానికి వస్తూ ఉంది. అండ్ షైనింగ్ అపాన్ ఎవ్రీవన్. షైనింగ్ ఇన్ కాదు, షైనింగ్ అపాన్, వారి మీద ప్రకాశిస్తూ ఉన్నాడు. అనగా ప్రతి ఒక్క మనిషిని వెలిగిస్తూ ఉన్నాడు. ఫర్ ద పర్ఫెక్ట్ లైట్ ఆఫ్ ట్రూత్ వాస్ కమింగ్ ఇన్ టు ద వరల్డ్ అండ్ హీ షైన్ అపాన్ ఎవ్రీ వన్.
ఫాదర్స్ లైఫ్లోంచి కూడా నేను చదువుతున్నాను. ఇవన్నీ ఎందుకంటే వేరు వేరు తర్జుమాల్లో చదవడంలో ఉద్దేశం ఏంటంటే ఆ టెక్స్ట్ని మనం కొద్దిగా అనగా మనం చదువుకున్నట్టే వాక్య భాగాన్ని మనం సరిగా అవగాహన చేసుకోవడానికి. దిస్ వన్ వాస్ ద ట్రూ లైట్ హూ గ్రాంట్స్ కాన్షియస్నెస్ టు ఎవ్రీ వన్ హూ కమ్స్ ఇన్ టు ద వరల్డ్. చూడండి ఇంకా కాస్త భిన్నంగా, దిస్ వన్ వాస్ ద ట్రూ లైట్ హూ గ్రాంట్స్ కాన్షియస్నెస్. ఒక చైతన్యాన్ని, ఒక స్పృహని, హూ గ్రాంట్స్ కాన్షియస్నెస్ టు ఎవ్రీ వన్ హూ కమ్స్ ఇన్ టు ద వరల్డ్. లోకములోకి వచ్చి అందరినీ వెలిగిస్తుందని కాదు, పాయింట్ కొద్దిగా ట్రాన్స్లేషన్ అర్థం చేసుకోవాలి. లోకములోకి వచ్చేటటువంటి ప్రతి వ్యక్తిని ఆయన వెలిగిస్తున్నాడు అని అర్థం. లోకములోకి వచ్చి ప్రతి మనిషిని అంటే లోకంలో పుడుతున్న ప్రతి మనిషిని, లోకములో బ్రతుకుతున్న మనిషిని, లోకములోని ప్రతి మనిషిని, లోకములోకి వస్తున్న ప్రతి మనిషిని, లేదా ప్రతి మనిషికి ఈ నిజమైనటువంటి కాంతి పుంజం ఏం చేస్తుందంటే ఒక అవగాహన, ఒక స్పృహ, కాన్షియస్నెస్ని ఇస్తుంది. కాన్షియస్నెస్ అంటే మనసాక్షి అని కాదు, అనగా దానికి సంబంధించినటువంటి స్పృహ. దానికి మించి పదం ఎక్కడుందో మరి తెలియదు కానీ నాకు ఒక చైతన్యం, దానికి సంబంధించినటువంటి క్లూ, లేదా దానికి సంబంధించిన హింట్, దానికి సంబంధించినటువంటి ఆ ఫీలింగ్. దేవుని స్తోత్రం. మన ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. మన టైటిల్ లోకములో యేసు పనులు. యేసు ఏం చేశాడు? యేసు లోకంలో చాలా చేశాడు. హీ డిడ్ మెనీ థింగ్స్ ఇన్ ద వరల్డ్. అపోస్తల కార్యములు 10వ అధ్యాయంలో ఆయన మేలు చేస్తూ సంచరించాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆయన విజ్ఞాపనలు, యాచనలు, ప్రార్థనలు చేశాడు. భయభక్తులు కలిగిన వాడునుగా ఉన్నందున అంగీకరించబడ్డాడు. లోకంలో ఉన్నప్పుడు ఆయన ఈ పనులు చేశాడు. 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన ఈ పనులు చేశాడు, సేవ చేశాడు. సేవలో భాగంగా తండ్రితో సమీపంగా గడిపాడు, శ్రమను అనుభవించాడు, రకరకాల అనుభవాలు గుండా వెళ్ళాడు. లోకంలో యేసు చేసిన పనులు ఏంటి? వాట్ ఆర్ ద థింగ్స్ డన్ బై జీసస్ వైల్ హీ వాస్ ఇన్ ద వరల్డ్? ఈ ప్రపంచంలో ఉంటుండగా, అనగా నరావతారిగా ఉంటుండగా, శరీరమును ధరించి ఉంటుండగా, శరీరమును కప్పుకొని ఉంటూ ఉండగా, when he was clothed with humanity or flesh, అప్పుడేం జరిగింది? అప్పుడు చాలా విషయాలు జరిగాయి, మనం అన్నీ మాట్లాడుకోవడం లేదు. ఈ అధ్యాయం నుంచి మనము 3 విషయాలు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం. వాట్ హి హస్ డన్. ఆయన చైతన్యం లేకుండా పడి ఉన్న దేవుడు కాదు. ఏమి చేయకుండా ఉన్నాడంటే నిస్పృహతో, లేకపోతే చైతన్యం లేకుండా పడి ఉన్నాడని అర్థం. ఆయన చేయగలిగిన వాడు, చేవగలిగిన వాడు, శక్తి కలిగిన వాడు. నయోమి తన కోడలతో రూత్తో చెప్తుందమ్మా, రూతమ్మా నా కుమారి, నువ్వు పని చేయి, మన బంధువు, సమీప బంధువు అని చెప్పాను కదా, బోయజ్ దగ్గరికి వెళ్ళు, ఉండు, అతనితో ఉండు. అతడు నీకు ఏదో ఒకటి చేసేంత వరకు ఊరుకోడు. అతను ఈజ్ అ డిఫరెంట్ మ్యాన్. హీ విల్ డెఫినెట్లీ షూర్లీ హీ విల్ డూ సంథింగ్. పరమ బోయజు మన కొరకు ఏదో ఒకటి చేస్తాడు, చెయ్యంది ఆయన ఊరుకోడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం పరమ బోయజ్ ఏదో ఒకటి చేస్తూ ఉన్నాడు. 27 సంవత్సరాలుగా ఈ పరమ బోయజు ఆత్మ సంబంధంగా రూత్ అయినట్టు నా జీవితంలో అనేకమైన విషయాలు చేస్తున్నాడు. హీఈస్ డూయింగ్ సంథింగ్స్, హీ విల్ డూ సంథింగ్, హీ హాస్ డన్ సంథింగ్. ఆయన చేశాడు, చేస్తూ ఉన్నాడు, చేస్తాడు. దేవుని స్తోత్రం. ఆయన ఏం చేశాడు? లోకంలో యేసు పనులు అనే దానికన్నా యేసు పనులు, లేకపోతే యేసు కార్యాలను ఏదో అనుకుందాం. 3 కార్యాలను మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. ఆయన ఏం చేశాడు, వాట్ హీ హాస్ డన్ అనే దాని గురించి మనం కొద్దిగా ఆలోచిద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 5వ వచనం. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేవునికి స్తోత్రం. ఆయనలో జీవం ఉండెను. ఎవరిలో? వాక్యములో జీవం ఉండెను. వాక్యమై ఉన్న దేవునిలో జీవం ఉండెను. అది జీవపు వెలుగై ఉండెను. మనుషులకు వెలుగై ఉన్నాడు. మనుషులకు అవసరమైన వెలుగు.
మనుషులు తమ త్రోవను సరళం చేసుకుంటూ వెళ్ళాల్సినటువంటి వెలుగు రాత్రి అగ్నిస్తంభం. రాత్రి అగ్నిస్తంభం ఆయన. వెలుగు అంటున్నామంటేది పగలు మేఘస్తంభం. పగలు వెలుతురుతో మనకు అవసరం లేదు, కానీ రాత్రే పరిస్థితి కావాలి. రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నాడు, వెలుతురుని ఇస్తున్నాడు, వేడిని ఇస్తున్నాడు, నడిపించాడు. ఇలా జరుగుతుంది తమ దేశానికి. ఏ దేశానికి జరగని విధంగా ఇశ్రాయేలునకు అగ్నిస్తంభం మేఘస్తంభం లేదు, ఐగుప్తు ప్రజలకు లేదు, లేకపోతే వేరు వేరు జనాలకు లేదు. కానీ ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే, వారికి మాత్రమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఉప్పు స్తంభం ఉంది వాళ్ళకే. ఎవరికైతే ఉప్పు స్తంభపు అనుభవం ఉందో వాళ్ళకి అగ్నిస్తంభం మేఘస్తంభపు అనుభవం కూడా ఉంది. ఉప్పు స్తంభం పాస్ట్, ఆదికాండం 19వ అధ్యాయం. ఉప్పు స్తంభపు చేదైనటువంటి అనుభవాల్లోంచి దాటుకొని వచ్చి ఇప్పుడు మేఘస్తంభం అగ్నిస్తంభపు అనుభవాలకు మనం వస్తున్నాం. ఇలాంటి అనుభవాలు దాటుకొని ఆలయములో ఒక స్తంభంగా మారేటువంటి అనుభవం. దేవుని స్తోత్రం. మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు మాటలోకి వచ్చేస్తున్నాం. లోకంలో ఒకటి, హీ వాజ్ షైనింగ్ ఇన్ ద వరల్డ్, ప్రకాశిస్తున్నాడు. ఆ వెలుగు అనగా ఆ మనుషుని యొక్క వెలుగు, ఆ వాక్యము యొక్క వెలుగు, ఆ జీవపు వెలుగు, ఆ ఆత్మీయ వెలుగు, ఆశ్చర్యకరమైన వెలుగు, ద మార్వలస్ లైట్. జీసస్ ఈజ్ ద మార్వలస్ లైట్. ఆ వెలుగు ప్రకాశిస్తుంది. ఇట్ రేడియేట్స్ ఆర్ ఇట్ రిఫ్లెక్ట్స్. అది ఎక్కడో దూరంగా ఉన్న వాళ్ళని ఆకర్షిస్తుంది. ఓ దీపం చుట్టూ పురుగులు తిరిగి తిరిగి రెక్కలు కాల్చుకొని పడిపోతుంటాయి. ద ల్యాంప్ అట్రాక్టెడ్ దీస్ ఇన్సెక్ట్స్. ఈ పురుగుల్ని ఆ దీపం ఆకర్షించింది. ఆ వెలుతురు, ఆ రంగు, ఆ కలరో లేకపోతే ఏదో మరి సంథింగ్, ఇట్ అట్రాక్ట్ దిస్ థింగ్స్, దిస్ క్రీచర్, స్మాల్ క్రీచర్. ఈ చిన్న జీవులని వెలుతురు ఆకర్షించింది. భౌతికమైన వెలుతురు చిన్న జీవులను ఆకర్షిస్తే ఆత్మ సంబంధమైన వెలుతురు ఆత్మ సంబంధమైన మనుషులు ఖచ్చితంగా ఆకర్షిస్తుంది. ఏ విధంగా అయస్కాంతం చిన్న ఇనుప ముక్కల్ని ఏ విధంగా ఆకర్షిస్తుందో, అలాగే దేవుడు తన ప్రజల్ని తాను ఏర్పాటు చేసుకున్న వారిని, జగత్తుకు పునాది వేయబడక ముందే ఏర్పాటు చేసుకున్న వాళ్ళని ఆయన ఆకర్షిస్తున్నాడు. నా తండ్రి ఆకర్షిస్తే తప్ప ఎవడు నా దగ్గరికి రాడు. నన్ను ఆకర్షించుము, మేము నీ దగ్గరికి పరిగెత్తుకుని వస్తాం. దేవుని స్తోత్రం. దానిని నేను ఆకర్షించి అరణ్యములోకి తీసుకొని పోయి దానితో ప్రేమగా మాట్లాడుదును అని హోషేయ గ్రంథం 2వ అధ్యాయం అంటాడు. ఎందుకు గొప్ప సంగతి చూడండి. దాన్ని ఆకర్షిస్తాడంట. ఇశ్రాయేలు జనాంగాన్ని, దేవుని ప్రజలను ఆయన ఆకర్షిస్తాడు. నిన్ను నన్ను ఆయన ఆకర్షిస్తాడు. ఆకర్షించి నిన్ను అరణ్యములోకి కొనిపోయి, సీక్రెట్ ప్లేస్లోకి కొనిపోయి నీతో మాట్లాడతాడు. దానితో ప్రేమగా మాట్లాడుతాను, మామూలుగా కాదు, కఠినంగా మాట్లాడతాను కానీ దానితో ప్రేమగా మాట్లాడతాను. ఇజ్రాయేలు జనాంగాన్ని మొత్తాన్ని ఒక స్త్రీగా, ఒక కన్యకగా ఆయన చూసి ఆయన మాట్లాడుతున్న మాటలు. నీతో నాతో ప్రేమగా మాట్లాడాలి. కారణం ఏంటంటే ఆయన పగతో ప్రతీకారంతో మాట్లాడే దేవుడు కాదు. ఎందుకు అంటే కీర్తన గ్రంథము 45వ అధ్యాయంలో రాయబడింది, ఆయన పెదవుల మీద దయారసం పోయబడినది. లూకాసు వార్త 4వ అధ్యాయంలో నాజరేత్ మేనిఫెస్టో అని చెప్పబడినటువంటి ఆ మేనిఫెస్టోలో దానికి ముందు ఈ లేఖనము మీ వినికిడిలో నెరవేరింది అని ఒక మాట అనేసాడు. వెంటనే దేవుని స్తోత్రం, హల్లెలూయా అనే వాళ్ళు ఎగ్జైట్మెంట్ వ్యక్తం చేయలేదు, కానీ వాళ్ళు చెప్పిన మాట వాళ్ళు ఆశ్చర్యపోయారు. సమాజ మందిరంలో ఒక వాక్యం చదవడం, దాని నెరవేర్పు ఎప్పుడు జరిగిందో ఖచ్చితంగా చెప్పడం. ఈరోజు నెరవేరింది. నెరవేరదేమో అనుకున్న వాటిని మనము బతికి ఉండగానే మన మధ్యలో ఒక వ్యక్తి వచ్చి దాన్ని గుర్తు చేసి నెరవేరిందని చెప్తున్నప్పుడు వాళ్ళ సంతోషానికి అవధులు లేవు.
ఆయన దయగల మాటలకు ఆశ్చర్యపడి ఈ లేఖనం మీ వినికిడిలో నెరవేరిందండి. దట్ ఈస్ ద వర్డ్స్ ఆఫ్ జీసస్. దోస్ ఆర్ ద వర్డ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దోస్ వర్డ్స్ డిలైటెడ్ దెమ్. వాళ్ళకి ఎంతో సంతోషాన్ని కలిగి, వాళ్ళు సో హ్యాపీ. ఆయన దయగల మాటలకు ఆశ్చర్యపడి దేవోక్తులను ఆయన బోధిస్తున్నప్పుడు, దేవుని కుమారుడు దేవోక్తులను బోధిస్తున్నప్పుడు దయను గుర్తించారు దేవుని ప్రజలు. అలా చెప్తున్నాను, దేవోక్తులను దేవుని కుమారుడు బోధించినప్పుడు దేవుని ప్రజలు దయను గుర్తించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకటి మనం ఆలోచిస్తున్న మాట, హీ వాజ్ షైనింగ్. ఒక చీకట్లో టార్చ్ కానీ లేకపోతే వాటికి టార్చ్ వేసుకోవడానికి కావాలి, దానికి ఛార్జింగ్ కావాలి. ఎమర్జెన్సీలు అని ఉంటాయి, వాటికి ఛార్జింగ్ పెట్టుకుంటాం. ఆయన స్వర్గంలో ఛార్జ్ అయ్యి రీఛార్జ్ అయ్యి ఆయన ప్రకాశిస్తున్నాడు. ఎక్కడో ఉన్నటువంటి లైట్ హౌసెస్ అవి తిరుగుతూ ఉండడం ద్వారా దూరంగా ఉన్నటువంటి ఓడలకి డైరెక్షన్ చూపిస్తున్నాయి. ఇది దారి, ట్రండి, ఇదే వే. దేవుడు కూడా ప్రకాశిస్తూ నీకు సరైన మార్గాలను చూపిస్తున్నాడు, నువ్వు నడవాల్సినటువంటి మార్గాలను చూపిస్తున్నాడు. హీ వాజ్ షైనింగ్ టు షో ద వే. దేవునికి స్తోత్రం. యేసు ఈ లోకంలో ఆయన ప్రకాశిస్తూ ఉన్నాడు. నేను గత ఎపిసోడ్లో చెప్పినట్టుగా జీవవాక్యాన్ని చేతపట్టుకొని మనం ప్రకాశించాలి. ఎందరైతే నీతి మార్గంలో నడుచున్నట్టు కొందరిని తిప్పుతారో వారు జ్యోతుల వలె ప్రకాశిస్తారు. మనం జ్యోతులం కాదు, జ్యోతుల వలె ప్రకాశిస్తాం. మనం they will shine as stars, but we are not stars. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదే అధ్యాయము 9వ వచనం మనం చదువుకున్నట్టే మూలవాక్యం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచో ప్రతి మనిషిని వెలిగించుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఏంటి దాని అర్థం? ప్రతి మనుషునికి ప్రత్యక్షతనిస్తున్నాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఆత్మ ప్రతి వాని ప్రయోజనమిత్తమై లేకపోతే అందరి ప్రయోజనమిత్తమై ప్రత్యక్షతను అనుగ్రహిస్తున్నాడు. నీకు నాకు ఆయన ఇస్తున్నాడు. గివింగ్ ఇచ్చాడు. ఆయన ప్రకాశించాడు. రెండోది ఆయన ఇచ్చాడు. ఏమిచ్చాడు? డబ్బులు ఇచ్చాడా? భోజనం ఇచ్చాడా? ఏమిచ్చాడు? ప్రతి మనిషిని ఆయన వెలిగిస్తూ ఉన్నాడు. అక్కడ రాయబడింది 9వ వచనంలో, ఆ వెలుగు 5వ వచనంలో, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ ఆ చీకటి వెలుగును గ్రహించలేదు, అర్థం చేసుకోలేకపోయింది, లేకపోతే ఆ చీకటి వెలుగును జయించలేకపోయింది అన్న భావాలు మనకు అక్కడ కనిపిస్తాయి. ఏం జరిగింది 9వ వచనంలో? ప్రతి మనుషునికి వెలుగు అనుగ్రహించబడుతుంది. గివింగ్ జరుగుతుంది, ఇవ్వడం జరుగుతుంది, అనుగ్రహం జరుగుతుంది. ఒకటి ఆయన ప్రకాశిస్తున్నాడు, రెండోది ఆయన ఇస్తూ ఉన్నాడు, గిఫ్ట్స్ ఇస్తున్నాడు. ద గిఫ్ట్ ఆఫ్ లైట్, గిఫ్ట్ ఆఫ్ లైఫ్, జీవము అనే బహుమానం, జీవం అనే ఈవి, వెలుతురు లేకపోతే వెలుగు అనేటువంటి ఈవి ఆయన మనకు ఇస్తున్నాడు, బహుమానం ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండోది ఆయన ఇస్తూ ఉన్నాడు. ఆయన కాలంలో ఎన్లైట్మెంట్ అనుభవానికి ఎన్లైట్ అయినటువంటి అనుభవం కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో రాయబడింది, యూదులు అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. జక్కయ్య ఆయన యందు విశ్వాసం ఉంచాడు. ట్యాక్స్ కలెక్టర్ అయినటువంటి మాథ్యూ ఆయన యందు విశ్వాసం ఉంచాడు. ఇంకా చాలామంది ఆయన యందు విశ్వాసం ఉంచారు. అంటే దాని అర్థం ఆయన హీ వాజ్ గివింగ్ సంథింగ్, హీ వాజ్ గివింగ్ స్పిరిచువల్ లైట్. ఆయన ఇస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఇచ్చే దేవుడు పెరుక్కునే దేవుడు కాదు, నీ దగ్గర నుంచి తీసుకునేవాడు కాదు, నీ దగ్గర దోచుకునేవాడు కాదు. ఆయన ఇస్తాడు. హీ విల్ గివ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకటి ఆయన ప్రకాశించాడు ఈ లోకంలో ఉండగా, రెండవది
ఆయన ఇస్తూ ఉన్నాడు. హీ వాజ్ ద గివర్. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో ఉన్నట్టుగా ప్రతి శ్రేష్టమైనటువంటి ఇవి జ్యోతిర్మయుడగు తండ్రి దగ్గర నుంచి వస్తాయి. బెస్ట్ గిఫ్ట్స్ కమ్స్ ఫ్రమ్ గాడ్. బెస్ట్ గిఫ్ట్స్ కమ్ ఫ్రమ్ హెవెన్. బెస్ట్ గిఫ్ట్స్ ఎక్కడో గిఫ్ట్ షాపుల్లో దొరకవు, ప్రభు దగ్గర నుంచి దొరుకుతాయి. దేవుని స్తోత్రం. రెండో విషయం, మనం ఆలోచించిన విషయం, ఆయన ఇస్తూ ఉన్నాడు. మూడో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఇదే అధ్యాయంలో 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించారో వారికందరికీ అనగా తన నామం నందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. బట్ దోస్ హూ ఎంబ్రేస్డ్ హిమ్ అండ్ టుక్ హోల్డ్ ఆఫ్ హిస్ నేమ్ he gave authority to become the children of God. But those who embraced him, ఆయనను ఆలింగనం చేసుకున్న వాళ్ళు, ఆయన్ని కౌగిలించుకున్న వాళ్ళు, ఆయన హత్తుకున్న వాళ్ళు, అండ్ టుక్ హోల్డ్ ఆఫ్ హిస్ నేమ్, ఆయన నామాన్ని గట్టిగా పట్టుకున్న వాళ్ళు, he gave authority to become the children of God. ఈ అనుభవం, పుత్రత్వపు అనుభవం, పుత్రులుగా మారే అనుభవం, బిడలుగా మారే అనుభవం, సంతానంగా మారే అనుభవం ఎప్పుడు కలిగింది అంటే ఆయన ఇచ్చినప్పుడు. ఇచ్చాడు అని మనం ఇందాకటి పాయింట్, రెండో పాయింట్ మనం ఆలోచించాం. ఇప్పుడు అనుగ్రహించాడు అంటే ఏంటిది తేడా? ఇవ్వడానికి అనుగ్రహానికి తేడా ఏంటి అంటే పెద్దగా తేడా లేకపోవచ్చు, కానీ వాటి గివింగ్ అనేది ఒక పర్సనల్గా ఇవ్వడం. రెండోది ఇది గ్రాంటింగ్ అథారిటీ. అది ఒక అధికారము, ప్రమాణ స్వీకారం రహస్యంగా జరగదు. ఒక ముఖ్యమంత్రిగానో లేకపోతే ప్రధానమంత్రిగా జరిగే కార్యక్రమం, ప్రజలందరూ ఇచ్చినటువంటి అధికారం. గ్రాంట్స్ అని అంటారు, నిధులని గ్రాంట్స్ అంటున్నారు. యూనివర్సిటీ నుంచి పైనుంచి వచ్చేటువంటి నిధులవి కొన్ని లక్షలు, కొన్ని కోట్ల రూపాయలు బిల్డింగ్ కట్టడానికో, దానికో దీనికో గ్రాంట్స్. గ్రాంటింగ్ అంటే నిధులు ఇవ్వడం లాంటిది. కుమారత్వం అంటే ఒక నిధి దొరికినట్టు దొరకడమే. కుమారత్వం అంటే కష్టం కాదు, కష్టాలమయమైన అనుభవం కాదు. కుమారత్వం అంటే నిధి దొరికిన అనుభవం, సంతోషకరమైన అనుభవం, సంతోషించాల్సినటువంటి అనుభవం. అధికారం అది భాగ్యం. ఇట్స్ అ ప్రివిలేజ్, ఆధిక్యత. ఉదయకాలం రోమన్ క్యాథలిక్ వాళ్ళ బైబిల్ నేను చదువుతున్నప్పుడు, వాళ్ళ తర్జుమా చదువుతున్నప్పుడు, ఎందరైతే ఆయన అంగీకరించారో వారందరికీ దేవుని కుమారులు అయ్యే అధికారం, అక్కడ రాయబడింది భాగ్యము అని తర్జుమా చేశారు. ద ప్రివిలేజ్ టు బికమ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మూడో విషయం మనం ఆలోచిస్తున్నట్టు విషయం, ఒకటి ఆయన ఈ లోకంలో ఉండి చాలా చేశాడు, మనం వాటన్నిటి గురించి మాట్లాడుకోవడం లేదు. హీ వాజ్ షైనింగ్ ఇన్ ద వరల్డ్. అండ్ నెంబర్ 2, హీ వాజ్ గివింగ్ ఇన్ ద వరల్డ్. ఇస్తూ ఉన్నాడు అడిగిన వాళ్ళకి, అడగని వాళ్ళకి, లేకపోతే అడిగిన ప్రతి వానికి ధారాళముగా దయచేయవాడు. హీ గివ్స్ టు ఎవ్రీవన్ లిబరల్లీ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ధారాళముగా దయచే దేవుడు, ఎవరిని గద్దింపక ధారాళముగా దయచేసే దేవుడు. దేవుని స్తోత్రం. ఇచ్చేటువంటి దేవుడు అని చెప్పుకున్నాం. మూడోది అనుగ్రహించేటువంటి దేవుడు. ఇవ్వడానికి అనుగ్రహానికి ఉన్నటువంటి తేడాని, ఒకటి గివింగ్ అయితే ఇంకోటి రెండోది గ్రాంటెడ్. ఒక అధికారయుతంగా ఇవ్వడం అని అర్థం. ఆథెంటిక్ గివింగ్ అన్నమాట గ్రాంటింగ్ అంటే. ఏదైనా పర్సనల్గా ఒక 100 రూపాయలు, 200, 500 ఇచ్చాం, కానీ 1,00,000 రూపాయలు, 10 లక్షలు ఇవ్వాల్సినప్పుడు ఓ 10 మంది సాక్షుల సమక్షంలో, కొంతమంది సమక్షంలో మనం ఇస్తాం. తేడా గమనించాలి. మనకు అథారిటీని ఇచ్చాడు, ఆత్మ ప్రత్యక్షతనిచ్చాడు, ఆత్మీయమైన వెలుగునిచ్చాడు. యేసు ఈ లోకంలో వెలిగిస్తూ ఉన్నాడు. ఆయన వెలిగించబడి
తండ్రి సన్నిధిలో వెలిగించబడి అంటే తండ్రి దగ్గర నుంచి అభ్యర్థించి వేడుకొని బతిలాడుకొని నాకు ఇస్తావా లేదని కాదు. తండ్రి ఉచితంగా ఇచ్చాడు. తండ్రి దగ్గర నుంచి కుమారునికి, కుమారుని దగ్గర నుంచి తండ్రికి. ఇలాగా సరే, ఏదేమైనప్పటికీ నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను. ఆయన ప్రకాశిస్తున్నాడు, ఆయన ఇస్తూ ఉన్నాడు, ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. దయచేసి తలలోంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థన అయిన తర్వాత ప్రార్థనలో ఏకీభవించారని అనడానికి గుర్తుగా మీరు ఆమెను పలకాల్సిందిగా కోరుతున్నాం. ప్రార్థన అంటే మనం ప్రభుతో మాట్లాడడం కనుక ఈ సమయంలో ప్రభుతో మాట్లాడదాం. ప్రభువుని అడుగుదాం. ప్రభా, ఈ లోకంలో నువ్వు చేసిన పనులు మేము కూడా చేయగలటూ సాయం చేయండి. ఈ లోకంలో నువ్వు ఖాళీగా లేవు. ఇతరుల గురించి ఆలోచిస్తూ ఇతరుల గురించి పనిచేసావు. అలాగైతే మేము కూడా అలాగ ఉండాలని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనం చేస్తున్నాం. ఈ లోకంలో ఉన్నప్పుడు మీరేం చేశారని మేము మీ వాక్యం ద్వారా తెలుసుకున్నాం. దేవా, ఈ లోకంలో నువ్వు ప్రకాశించావని, నీ ప్రకాశత ఇంకా తగ్గిపోలేదని, ఒకరోజు మధ్యాకాశంలో ప్రత్యక్షమైనప్పుడు నీ ప్రకాశత మరింత ఎక్కువగా ఉంటుందని మేము అర్థం చేసుకుంటున్నాం. దేవా, నువ్వు ఇస్తున్నావని, అనుగ్రహిస్తున్నావని మీరు మాకు తెలియజేసిన పాఠాల కొరకే మీకు వందనం చేస్తున్నాం. నువ్వు ఇస్తున్నప్పుడు, అనుగ్రహిస్తున్నప్పుడు మేము స్వీకరించగలిగే వాళ్ళుగా ఉండగలటూ సాయం చేయండి. నువ్వు ప్రకాశిస్తున్నప్పుడు నిన్ను మాదిరిగా చేసుకుని మేము కూడా ప్రకాశించగలటూ సాయం చేయమని యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభుచితమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని కృప మిమ్మల్ని నడిపించునుగాక. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.